హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఒకరోజు హెల్త్ బాగుంటే ఇంకొక రోజు కొంచెం కడుపులు నొప్పి, మోషన్స్ అలాంటివి జరుగుతున్నాయండి. అందుకోసం వీడియోస్ కొంచెం లేట్గా పోస్ట్ అవుతున్నాయి. ఇది నిన్నటి పెట్టాల్సిన వీడియో ఈరోజైతే పెడుతున్నాను అనమాట. ఇంకా సబ్జా చేశాను. కొన్ని ఐటమ్స్ అయిపోయిన ఐటమ్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను. నేను ఫస్ట్లో క్వాంటిటీ ఎలా వేస్తున్నాను అన్నీ కూడా నేను అన్ని వీడియోస్ పెట్టానండి. అయితే ఇప్పుడు క్వాంటిటీ ఎంత వేస్తున్నాను ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్పట్లేదు. ఓన్లీ ఆర్డర్స్ ఇవి వాటి సంగతే చెప్తున్నాను. అయితే ఒక్కొక్కళ్ళు అడుగుతున్నారు, కొత్త సబ్స్క్రైబర్స్. నాకు ఒక వీడియోకి వచ్చి 4, 5 అలా కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటున్నారు. వాళ్ళు క్వాంటిటీ కూడా ఎంత వేస్తున్నావో క్లారిటీగా చెప్పక్క, మేము కూడా చేసుకుంటామన్నా అని అడుగుతున్నారు. అందుకోసం వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలియదు కదా. వీడియోస్ నా పేరు మీద అనురాధ విలేజ్ బ్లాగ్స్ అన్న చోట క్లిక్ చేస్తే వీడియోస్, షార్ట్స్ అన్నీ వస్తాయండి. మీకు ఏమి చూడాలనుకుంటే అవి అయితే చూస్తే మీరు బ్యాక్ వెళ్ళి నా బ్యాక్ వీడియోస్ అన్నీ కూడా చూస్తే మీకు క్లారిటీగా అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యిద్ది. కావాలి చూడాలి అన్న వాళ్ళు చూడండి, తెలియని వాళ్ళకు చెప్తున్నాను. ఇప్పుడు సబ్జా చేస్తున్నాను చూడండి. సబ్జా రేట్ అయితే ఇదివరకుతో పోల్చుకుంటే 50 రూపీస్ తగ్గిందనమాట. 250 అలా ఉండేది కేజీ, ఇప్పుడు 200కే వచ్చింది. 50 రూపీస్ తగ్గింది కాబట్టి క్వాంటిటీ అనేది పెంచుతున్నాను. ఇప్పుడు నేను 1½ స్పూన్ వరకు సబ్జా వేస్తున్నానండి. ఫస్ట్లో అయితే 1 స్పూన్ వేసాను. ఇప్పుడైతే 1½ స్పూన్ అయితే సబ్జా వేసి చేస్తున్నాను. ఇప్పుడు మిగతా ఐటమ్స్ ఇంకా అవి కూడా చేయాలని చూపిస్తున్నాను. జీలకర్ర, మిరియాలు, ఇంకా మిగతా ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని అయిపోయినవి. ఇంకా అవన్నీ కూడా ఏమేమి అయిపోయాయో చూసుకొని చేస్తున్నాను. ఆల్రెడీ చెక్క చేసేసాను. ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ జీలకర్ర కూడా చేస్తున్నాను. జీలకర్ర అయితే కేజీ వచ్చేసి 300, 320 అలా ఉంది. ఇంకా దానికి ఇప్పుడు నేనైతే ఇంకా జీలకర్ర అయిపోయిందని ఇప్పుడు జీలకర్ర వేసి చూపిస్తున్నాను. దీని కవర్ సైజు వచ్చేసి 3x3 అండి. ఇప్పుడు స్మాల్ సైజు నేను చేసేవి 5 రూపీస్ చేసే అన్ని కవర్స్ కూడా 3x3 సైజే తీసుకుంటానమాట. అలానే 10 రూపీస్ చేయాలనుకోండి 4x4 సైజు తీసుకోండి. నేను సైజెస్ కూడా చెప్తున్నాను, రాసుకోండి. అట్టలు కూడా అంతే, అట్టల సైజులు కూడా ఈసారి మెజర్మెంట్ వేసి అవి కూడా చెప్తాను. అట్టల సైజు అయితే గుర్తులేదండి నాకు. నేనేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాళ్ళు ఇస్తున్నారు, సైజులు కరెక్ట్గా చెప్పండి అని వాళ్ళు కూడా అంటున్నారు. అవి కూడా కరెక్ట్గా రాసుకున్న తర్వాత అట్టల సైజులు కూడా మీకు చెప్తాను. ఇంకా ఇప్పుడైతే జీలకర్ర చేస్తున్నాను. జీలకర్ర వచ్చేసి 5 రూపీస్కి ఇదిగో చూడండి ఇలా 30 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీకు ఇంకా క్లారిటీగా మీకు ఇంకా అర్థం అవ్వాలి, ఎన్ని గ్రామ్స్ వేస్తున్నాము అనేది మీకు కూడా తెలియాలి అంటే కనుక మీ ఇండ్ల దగ్గర ఉన్న కిరాణా షాపులకి, లోకల్ షాపులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు ఏమేమి ఐటమ్స్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా శాంపుల్ ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకోండి. వాటిని చూసి చక్కగా చేసుకోవచ్చు. మీకు కూడా ఈజీగా అర్థమైద్ది అనమాట. గ్రామ్స్కి వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండిద్దండి. ఇప్పుడు మా నాన్న వాళ్ళ కొట్లో పెద్ద కాటా ఉంది. దాంట్లో ఏంటంటే మినిమం 10 గ్రామ్స్ లేనిది క్వాంటిటీ తెలియట్లేదు. మీరు గ్రామ్స్ అడుగుతున్నారు కదా, నేను గ్రామ్స్ కూడా చెప్దాము అనుకుంటే నా దగ్గర అయితే చిన్న వెయిటింగ్ మిషన్ అయితే లేదు. మా నాన్న వాళ్ళ కొట్లో అయితే పెద్దదే ఉందన్నమాట. 25 కేజీల వరకు వేసుకునేది ఉంది. ఇంకా అదేంటి 50 కేజీల వరకు కూడా వెళ్తుంది అనుకుంటా. మినిమం 10 గ్రామ్స్ లేకపోతే అది గ్రామ్స్ చూపించట్లేదు. మీకు ఇంకా క్లారిటీగా చెప్దామంటే ఇంకా అందుకోసం నేనేంటంటే గ్రామ్స్ చెప్పలేకపోతున్నాను, ఇలా స్పూన్తో చూపిస్తున్నానండి. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే కనుక మీ దగ్గర ఉన్న లోకల్ షాపుల్లో చక్కగా శాంపుల్ ప్యాకెట్స్ తెచ్చుకొని అన్నీ పెట్టుకోండి. మీ దగ్గర అన్ని ఐటమ్స్ పెట్టుకోండి. మీకు బాగా అలవాటయ్యి చేసుకోగలరు అన్నదాకా ఆ ప్యాకెట్స్ ఉంచుకొని చేసుకోండి. నేను కూడా సేమ్ అలానే చేసుకున్నాను ఫస్ట్లో. ఇప్పుడు ఇంకా అన్నీ అర్థమైపోయాయి కాబట్టి ఇప్పుడైతే లేవు, ఇంకా శాంపుల్ ప్యాకెట్స్ అవసరం అయితే లేదనమాట నాకు. నేను చేసేసుకోగలను.
ఇంకేమైనా కొత్తవి నాకు తెలియని ఆర్డర్ ఇచ్చారనుకోండి, నేను వాళ్ళని శాంపుల్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని నేను చేస్తాననమాట. అలానే బిర్యానీ దినుసులు వాళ్ళు అడుగుతారు. ₹20 చేయండి, ₹10 చేయండి అని. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఒకటి ఫోటో అయినా తెచ్చుకుంటాను. లేదంటే ఒక ప్యాకెట్ ఇవ్వమన్నా ఇచ్చేస్తారు. నెక్స్ట్ డే ఆ ప్యాకెట్ వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేస్తాననమాట చేసేసిన తర్వాత. ఏదైనా ఈజీగానే ఉండిద్దండి. వర్క్ అయితే ఇంట్లో కూర్చొని ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. చెక్క కూడా చూడండి, మనం నలుపు వైపు కాకుండా ఇలా వైట్ వైపు ఉండేటట్టుగా కవర్లయితే వేసుకోవాలి. చెక్కయితే సుమారు 7 పీసులుగా కట్ చేసి ఇరగ్గొట్టుకొని చక్కగా ఆ కవర్లో పట్టేటట్టుగా చిన్న చిన్న పీసులుగా చేసి వేసుకోవాలనమాట. పెద్ద పెద్దవి బాగా పొడుగు చెక్క వచ్చిద్ది. చిన్న చిన్న ముక్కలయి వస్తాయి. ఇంకా అవన్నీ కూడా చూసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా అందులో అయితే చెక్క వేయాలి. ఇంక ఈరోజు నేను చేసిందేంటంటే జీలకర్ర చేసుకున్నాను, సబ్జా చేసుకున్నాను, చెక్క ఐటెమ్ చేసుకున్నాను. ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ డే. ఆర్డర్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇలాంటివన్నీ మనకి ఏమేమి అయిపోయాయో అన్నీ కూడా చేసి మనం రెడీగా ఉంచుకున్నామనుకోండి, రకానికొచ్చి 5, 6 అట్టలు చేసేసి పెట్టుకున్నామనుకోండి, మనకి ఎవరైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈజీగా ఉండిద్ది. లేదంటే మనకు లోకల్ షాపుల్లోకి వెళ్తాం కాబట్టి లైన్‌కి మినిమం 5 అట్టలు అలా అయితే ఉంచేసుకొని మనం వెళ్తాం కాబట్టి షాపులకి మినిమంగా చేసుకొని ఉంచుకోవాలండి. అప్పుడప్పుడు చేసుకోవాలన్నా మనకి టైం అనేది ఉండదనమాట. ఆర్డర్స్ ఏమీ లేనప్పుడు ఇలాంటివి చేసేసుకొని పెట్టుకోండి. అన్నీ కూడా మీకు కూడా అర్థమయ్యేటట్టుగా క్లారిటీగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇంకా అలానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం కామెంట్స్ పెడుతున్నారు. ఏంటంటే అసలు ఇవి ఎవరు తీసుకుంటారు, మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి అని అడుగుతున్నారు. ఇవైతే చిన్న కిరాణా షాపుల వాళ్ళు, లోకల్ షాపుల వాళ్ళు తీసుకుంటారండి. హోల్సేల్ షాపుల వాళ్ళకి అయితే నేనైతే ఎవరికీ వేయట్లేదులే కానీ మామూలు లోకల్ షాపుల వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళే 1, 2 కావాలంటే తీసేసుకుంటారు. ఎక్కువ మొత్తంలో కావాలనుకోండి ఆర్డర్ లాగా ఇస్తారు. వాళ్ళకైతే చేసి ఇచ్చేసి వస్తాననమాట. అలా అయితే ఉండిద్ది బిజినెస్. ప్రతీదీ కూడా క్లారిటీగా చెప్తున్నాను. ఎలా స్టార్ట్ చేశాను అన్నీ కూడా మీకు చెప్తూనే ఉంటున్నాను. మీకు అర్థం కానిది ఏదైనా సరే కామెంట్ చేసి అడగండి. రిప్లై వెంటనే ఇవ్వగలిగిందైతే ఇస్తాను. ఇవ్వలేకపోయింది అడుగుతున్నారు కొంచెం పెద్దది అంటే గనక ఇలా వీడియోలో మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను ప్రతీదీ కూడా. నాతో పాటు చాలామంది అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి బిగించేసి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలానే ఏదో ఒక కామెంట్ పెట్టి బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎవరేమనుకున్నా మీకు బోర్‌గా ఉంటే స్కిప్ చేసేయండి. ప్రతిదీ ఎందుకంటే నేను ఇంత వివరంగా చెప్తుంది, రోజుకి 5గురు. ఒక్క వీడియో నాది కొంచెం బాగా ఎక్కువ వెళ్ళింది. 20K వరకు వెళ్ళింది. దాంట్లో అయితే 130 మంది వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మరి వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే గదా! మరి వాళ్ళకి గూడా నన్ను చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా బిజినెస్ నచ్చే గదా! మరి వాళ్ళకి గూడా క్లారిటీగా నేను అన్నీ గూడా చెప్పాలి కాబట్టి ప్రతీదీ చెప్తున్నాననమాట. రోజు చూసే వాళ్ళకేంటంటే రోజు ఇదే చెప్తావా, పనేమి లేదా అన్నట్టుగా పెడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఒక సహజం అనమాట. ఇంకా సోషల్ మీడియా అంటేనే ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంక తప్పదు. ఇంకా నేను అన్నీ అయితే ఇప్పుడు సీలింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా సీలింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అట్టలకైతే అన్నీ కూడా పిన్ చేసేస్తానండి. ఇంకా ఇప్పుడు నేను ఈరోజు సబ్జా ఒక 5 అట్టలు, జీలకర్ర ఒక 4, చెక్క ఒక 2 అట్టలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశాననమాట. ఖాళీగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. మనం ఇంట్లో పని అంతా చేసేసుకున్న తర్వాత ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. వారానికి ఒకసారి అలా వెళ్ళి లోకల్ షాపులు వాళ్ళకి వెళ్ళి ఏమేమి కావాలో అవైతే ఇచ్చేసి వస్తామండి. మాది చాలా చిన్న ఇల్లు. అందుకోసమే ఇంకా డైలీ ఇంకా అక్కడే కూర్చొని అన్నీ కూడా అక్కడే పెట్టేసుకొని ఇలా చేసుకుంటూ ఉంటాను. ఉన్న దాంట్లో ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో నేను ప్రతీదీ కూడా నేను చేసే పని మీకైతే చూపిస్తున్నాననమాట. కొత్త వాళ్ళు గనక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారండి.
నాకు డైలీ కామెంట్ పెట్టేవాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా పేర్లు కూడా తెలుసు. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వాళ్ళకి కూడా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక చిన్న లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ప్రతిదీ కూడా మీకు క్వాంటిటీతో సహా చూపిస్తానండి, చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ రోజుకి ఇంతేనండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.